బ్రదర్ ఏం పేరు మీ పేరు? సురేష్. సురేష్ గారు, ఈరోజు మెగా డిఎస్సి అండ్ డిఎస్సి వాయిదా వేయమంటున్నారు. అంటే మీకు చదువుకోవడానికి సరిగా సమయం కూడా ఇవ్వకుండా ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం వల్ల గవర్నమెంట్ ఏంటి అంటే గతంలో కూడా మీరు చాలాసార్లు ప్రొటెస్ట్ చేశారు. ఎప్పుడు చూసినా కూడా విద్యార్థులకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఉద్యోగాల విషయంలో విద్యార్థులకి ప్రతి గవర్నమెంట్ కూడా అన్యాయం చేస్తూనే వస్తుంది. సో రేవంత్ రెడ్డి గారు ఈసారి మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మీకు అన్ని ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఈరోజు ఇటువంటి పరిస్థితి క్రియేట్ చేశారు. సో నిరాహార దీక్ష చేస్తున్నటువంటి నాయకు కూడా పరిస్థితి దారుణంగా ఉంది. సో ఏంటి ఫైనల్గా మీరు ఏం చెప్పారు? అవును, ఒక విషయం ఏంటంటే మేమేగా ఎగ్జామ్ రాసేది, మా నిరుద్యోగులే రాసేది, మేమే పోస్ట్ పోన్ చేయమంటున్నాం కదా. ఎందుకు పోస్ట్ పోన్ చేయట్లేరు? ఈ ఉద్యోగాలు అమ్ముకుంటురా? ఈ ఉద్యోగాలు అమ్ముకున్నారా? ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి కోసం ఈ నిరుద్యోగుల కళ్ళల్లో నీళ్ళు తిప్పుతుర్రు. మహేందర్ రెడ్డి కోసమా? మహేందర్ రెడ్డికి మంచి పేరు రావడం కోసం తొందర ఈ గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 3 పోస్టులు చేసి రేవంత్ రెడ్డి ఆయన కళ్ళలో ఆనందం చూడడం కోసం చేస్తుండా. మేమే రాసేటోళ్ళం. వద్దురా బాబు 3 నెలలు పోస్ట్ పోన్ చేయరా, 2 నెలలు పోస్ట్ పోన్ చేయరా అంటున్నప్పుడు నీకేం బాధ, నీకేం కష్టం? మళ్ళీ చూడు మెగా డిఎస్సి అని 25,000. ఇది ఎవ్వరం అడగలే. వెంకర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి ఉన్న దొంగరెడ్లు అంతా ఇగో చెప్పారు 25,000. మేము ఏ ఇంటికి పోని, ఏ ఇంటికి పోని, ఏ కాలనీకి పోని, ఏడికి పోని 25 కళలు కూడా 25,000 అని కళలు కానీ పండినప్పుడు మరి ఇవాళ ఏమైంది? నీకేం బాధ? 25,000 ఉద్యోగాలు డిఎస్ వేయాల్సింది పోయి కనీసం గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు పెంచాల్సి పోయి కనీసం వీళ్ళ దగ్గరకు వచ్చి పరిష్కరిస్తాం, ఈ సమస్య అయింది, ఈ వ్యవస్థ అయిందని వచ్చి అడిగే నాదుడు కూడా లేడు. ఆడతల్లులు వచ్చి రోడ్ల మీద కూర్చుంటారు. అబ్బాయిలు వచ్చి ఇక్కడ 30-35 ఏళ్ళు అయినా కూడా పెళ్లి కాలేదు. ఓడేమో సినిమా పోతాడు మంత్రి, నిరుద్యోగులు ఇక్కడ వస్తుంటే కూడా సినిమా పోతాడు. ఓడో అలిగి కూర్చుంటాడు, మూలకున్న ముసలిది కూర్చున్నట్టు. వానింటికి మంత్రులు పోతారు. మరి 30 లక్షల మంది తరఫున 30 ఏళ్ళ యువకుడు పోరాడుతుండు కదా, ఒక్క మంత్రి రాలేడు ఇడికి. అంటే మీ ఉద్దేశం పక్కన ఉన్న ఏదైతే బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు తీసుకుంటే సరిపోతుంది తప్పితే మీ సమస్యలు ఇప్పుడు నేను ఆయన తుమ్మితే ఢిల్లీకి పోవాలి, దగ్గితే ఢిల్లీకి పోవాలి, ఏమన్నా చేయాలంటే రాహుల్ సార్ వస్తున్నా. ఇక్కడ మేము ఓట్లు వేసినామా, రాహుల్ ఓటు వేసిండ? నీకు చెప్పు. రాహుల్ కోటు ఉందా తెలంగాణలో? ప్రియాంక కోటు ఉందా? ఏంది ఇది మాకు? ఇక మళ్ళీ ఏం చేస్తుండు? ఎవడైతే అప్పుడు బీఆర్ఎస్లో దాచుకున్నాడు కదా, వాళ్ళ దగ్గర పర్సంటేజ్ తీసుకొని నీకెంత, నాకెంత, నీకెంత, లేకపోతే నీ మీద కేసు పెడతా. పర్సంటేజ్ ఇవ్వకపోతే మా పార్టీలో జాయిన్ కావాలి, పర్సంటేజ్ ఇవ్వాలి. ఇదే లెక్కలు. ప్రైవేట్లో ఎక్కడో మెడికో హాస్పిటల్ లాంటి ఓపెన్ చేద్దానికి పోయినటువంటి ఈ ముఖ్యమంత్రి గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి మా విద్యార్థులకు ఎందుకు రావట్లేడు? సో ఇదంతా చూస్తే ఒక్క నిమిషమయ్యా, ఇవన్నీ చూస్తే ఆందోళన ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆందోళన పరిస్థితులు ఇచ్చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దయచేసి వెంటనే రేవంత్ రెడ్డి ఇక్కడ దిగి వచ్చి ఈ సమస్యలు పరిష్కరించాలని మేము కోరుకుంటాం. కానీ మీకు సపోర్ట్గా ఉంటానన్నటువంటి బలుమురు వెంకట కానీ, తీర్మార్ మల్లన్న కానీ ఈరోజు మిమ్మల్ని కలిసి పలకరించే పరిస్థితి కూడా లేదు. వెంకట గాడిద అనుకోవాలి, గాడిద అప్పుడేమో గుర్రంలాగా ఉరికిండు, ఇప్పుడు గాడిదలాగా పారిపోతుండు. గాడిద ఎట్లుంటుంది? చిన్నగా తప్పించుకుందాం అని చూస్తుంది. ఇప్పుడు ఉద్యమంలో ఉన్నప్పుడేమో గుర్రంలా ఉరుకులో పెడుతుంది. ఇక నీకు మంత్రి నీకు ఎమ్మెల్సీ రాగానే గాడిద లెక్క వ్యవహరిస్తుంటివి. ఎవరి కోసం నువ్వు వచ్చింది? ఎవరి మెప్పు కోసం? రేవంత్ రెడ్డి కాడ మార్కులు కొట్టడానికి కోసం వచ్చినావా? సమస్యను పరిష్కరించడానికి వచ్చినావా? ఎవరితో మాట్లాడినావు? ఏ నిరుద్యోగితో మాట్లాడు? మోతీలాల్ నాయకుని ఒప్పియలేకపోయినావు. అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులతో కూడా మాట్లాడాలి కదా. ఎవరితో మాట్లాడినావు? ఎవ్వరు లేదు. ఏమైనా దొడ్డిదారిన పోయిండు, గోడ దూకి పారిపోయిండు. గిదేం బాధ, గిదేం కష్టం? ఎందుకు నీకు? 400 మంది నీ మనుషులు ఉన్నారు, 200 మంది నీ గుండాలు ఉన్నారు, 1000 మంది పోలీసులు ఉన్నారు. అయినా నువ్వు గోడ దూకి పారిపోయే స్థితి వచ్చిందంటే భయపడుతున్నట్టే కదా. మీరు తప్పు చేస్తున్నట్టే మీరే ఒప్పుకుంటున్నారు కదా. తప్పు చేస్తున్నావు కాబట్టి భయపడతావు. సో సోదరా, నువ్వు విద్యార్థి సంఘం నాయకుడు గొప్పలు చెప్పిన ప్రతి ఉద్యమంలో నువ్వు ఉన్నావు. గ్రూప్ 2లో, గ్రూప్ 3లో మనం అందరం కూర్చొని గ్రూప్ 1లో పోస్ట్ పోన్ చేయమని కూర్చున్నావు. యాది మర్చినవేమో నాకు గుర్తున్నది. కోదండరామ్ రెడ్డి లాంటి వాళ్ళు, ఆయన వచ్చి చాలా స్టేట్మెంట్లు ఇచ్చిండు అద్దంకి దయాకర్ లాంటి. మరి ఏమైంది? అదే ఆ విద్యార్థులే ఆడ కూర్చున్న విద్యార్థులే ఇక్కడికి వచ్చారు కదా. ఏం చేస్తున్నావు నువ్వు? ఏడపోయినావు? ఏడ తెచ్చింది న్యాయం? సో ఇది కాంగ్రెస్ అంటేనే డల్లాస్ అనే కాడ తీసుకొచ్చారు. కానీ ఒకప్పుడు మరి ఏదైతే అహంకారపూరితంగా వ్యవహరించినటువంటి బీఆర్ఎస్నే పక్కన పెట్టి ఈరోజు అవకాశం ఇచ్చారు. మీ విద్యార్థులకు ఈసారి న్యాయం జరుగుతుందని మీరు ఆలోచించారు. ఏం జరిగింది మరి? అన్యాయం అయితే జరిగింది 100%. కాంగ్రెస్లో గుడ్డికండ మెల్లనయం అన్నది కేసీఆర్కి సానుభూతి వచ్చేటట్టు చేస్తుంది. గుడ్డికంట మెల్లనయం అనే కాడ తీసుకొచ్చారు. 1,35,000 ఉద్యోగం ఇచ్చారు. మీరుగా అలా ఉన్న 30,000 ఈయన ఇచ్చిండని చెప్పిండు. అప్పుడు గత ప్రభుత్వం ఆయన మాకు అన్యాయం చేసిండు, ఆయన వెనక రాసుకురాం. కానీ గుడ్డికంట మెల్లనయం అనేది ఇలా
మన ప్రవళిక చచ్చిపోయింది, అంతకుముందుకు సునీల్ నాయక్ చచ్చిపోయాడు, అంతకుముందుకు నర్సన్న చచ్చిపోయాడు, అంతకుముందుకు మెడికల్ స్టూడెంట్ ప్రీతి చచ్చిపోయింది. సంపినోడే తలగారు పెట్టినట్టు, సంపినోడే సన్నాయి కొట్టినట్టు హరీష్ రావు వచ్చాయి. హరీష్ రావు ఎంట్రీ కావడానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డే కదా. అంటే ఈ రెండు కొల్యూట్ చేసి సానుభూతి రాజకీయాల కోసం ఆయన వచ్చి పరామర్శించు, ఆయన గిల్లినట్టు చేయాలి, ఆయన గిచ్చినట్టు చేయాలన్నట్టు ఈ రాజకీయాలు చేస్తారు. మాకు న్యాయం జరగట్లేదు. ఫైనల్గా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఇది ఇప్పుడు ఆల్రెడీ గట్టిగా ప్రొటెస్ట్ చేసినట్టు మోతిలాల్ గారు పాపం అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసులు కూడా లోపలికి ఎవరిని పోనివ్వట్లే, వాళ్ళు పరామర్శించడం కూడా. మోతిలాల్ నాయక్ని చంపాలని చూస్తుందా గవర్నమెంట్? చంపాలని చూస్తుందా? ఎందుకు? ఏం చేస్తామని చూస్తారు? మీరు పరిష్కరించండి, రండి, చర్చలు చేయండి, మోతిలాల్ నాయక్తో మాట్లాడండి. మా సహచర విద్యార్థి నేత కావచ్చు, మేము కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాం, బతుకుండి పోరాడతామని చెప్తున్నాం. అయినప్పుడు మీరెందుకు రారు? ఒక మంత్రి ఎందుకు రాదు? మూటలు మోసే సీతక్క ఆడపోయింది, ఇది అద్దంకి దయాకర్ ఆడపోయిండు. ఇన్ని ఎవడో కూడా కాంట్రాక్టుల కోసం వచ్చినటువంటి జూపల్లి లాంటి తుంబల్ లాంటి వాడు వచ్చేమో మంత్రి పదవులు అనుభవిస్తుండు. మా లాంటి ఉద్యమకారులు మా వాళ్ళనేమో పట్టించుకోకుండా ఓడన్నా వచ్చి చర్చలు చేద్దాం లేదు. ఏదైనా కాంట్రాక్ట్ సంబంధించిందంటే అందరు పోయి ఒక్కడ కూర్చొని కోయనూరు హోటల్లో పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చేస్తారు. మరి ఇక్కడ మా గిరిజన సోదరునికి చంపాలని చూస్తారా? బలి తీయాలని చూస్తారా? మీ 6 ఏళ్ల ప్రభుత్వానికి బలి కావాలనుకుంటారా? ఇది మాత్రం వెంటనే పరిష్కరించాలి, లేకపోతే మాత్రం తగిన జరగబోయే పరిణామాలకు రేవంత్ రెడ్డి బుద్ధి చెప్పాల్సి.